ఎవరు గెలిచినా ఏం చెప్తారు? టాస్ వేసిన తర్వాత కెప్టెన్ అడగడం వేస్ట్ అండి. ఇప్పటివరకు ఐ థింక్ 7 మ్యాచ్లు జరిగినట్టున్నాయి. ప్రతి మ్యాచ్ లో విన్నింగ్ కెప్టెన్, టాస్ విన్నింగ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే మీకు టార్గెట్ తెలిస్తే చేసింగ్ ఈజీ అవుతుంది, ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏమైనా ఉన్నా నైట్ మ్యాచ్ లో మీకు సెకండ్ బౌలింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఏ టీం అనేది టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో వాట్ యు సే, మీరు కూడా అదేనా? I think Venkatesh sir exactly like he's on to the point. I think definitely bowling తీసుకుంటారు. సో ఆర్సీబీకి ఈ రోజు ఉన్నటువంటి ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం ఉండొచ్చా? నాకు తెలిసి అది ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ తోనే వెళ్ళారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అదే కాంబినేషన్ తో ఇప్పుడు కూడా వెళ్తారు. ఈవెన్ లైక్ ఎందుకంటే లైక్ బౌలింగ్ కూడా వాళ్ళకి ఎస్పెషల్లీ హేజిల్వుడ్ ద వే హీ టుక్ ద ఫస్ట్ ఫ్యూ ఓవర్స్, ఐ థింక్ లైక్ డెఫినెట్లీ లైక్ ఆర్సీబీ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇప్పుడు. సో దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సో లాస్ట్ మ్యాచ్ లో వెంకటేష్ గారు వాట్ యు సే, హెజల్వుడ్ కాకుండా మిగతా ఎవరు కూడా బౌలింగ్ లో అంతగా లాస్ట్ మ్యాచ్ లో ప్రభావం చూపించలేదు అని అనొచ్చు. సో ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో ఏమైనా ఎనీథింగ్ అంటే కృణాల్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ చేశాడు. కృణాల్ పాండ్యా అతని నుంచి అంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. కృణాల్ పాండ్యా ఏంటంటే ఆల్రౌండర్ అతను. కృణాల్ పాండ్యా కూడా బౌల్డ్ రియలీ వెల్. అయితే భువనేశ్వర్ కుమార్ ని మిస్ అవుతున్నారు. ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ వల్ల భువి ఆడలేదు. ఈ మ్యాచ్ లో కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ అతను కనుక ఫిట్ గా ఉంటే ఆ ఒక్క మార్పు జరగచ్చు. కృణాల్ బాగానే ఆడారు, ఎస్ వికెట్స్ తీశారు. బట్ ఇంకెవరినైనా స్పిన్నర్స్ ని తీసుకునే అవకాశం ఉంది, బికాస్ చపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అంటే సుయాష్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, బట్ అతనంటే లెగ్ స్పిన్నర్స్ వికెట్స్ ఇస్తారు. లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా కొంచెం షార్ట్ పిచ్ చేసినా లేకపోతే ఫుల్ టాస్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి అవుతుంటది. లెగ్ స్పిన్నర్స్, రిస్ట్ స్పిన్నర్స్ ని మనం యాక్యురసీ ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ దగ్గర ఇంకా మోహిత్ రాఠీ అని మరొక స్పిన్నర్ ఉన్నాడు, అతన్నే ఆడించుకోవచ్చు. బట్ ఆల్రెడీ కృణాల్ అండ్ లియామ్ లివింగ్స్టన్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి సుయాష్ శర్మతోనే వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ కూడా ఆఫ్ లైట్ చెన్నై లాగానే ఎక్కువ చేంజెస్ చేయట్లేదు. ఒకప్పుడు ఆర్సీబీలో ఏంటంటే ప్రతి మ్యాచ్ లో చాపింగ్ అండ్ చేంజింగ్ ఉండేది. అది కూడా వాళ్ళ వీక్నెస్ ఒక కారణం. కానీ ఆఫ్ లైట్ ఏంటంటే వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దర్ ప్లేయర్స్. ఒకసారి మీరు సెలెక్ట్ చేశారంటే ఒక్క మ్యాచ్ ఆధారంగా ఆ ప్లేయర్ ని రీప్లేస్ చేయడం కరెక్ట్ కాదేమో. సో వెంకటేష్ గారు, భువి ఫిట్నెస్ గురించి ఇంకా మనకు ఒక క్లారిటీ రాలేదు. సో అతను ఆడతాడో లేదో కూడా తెలియడం లేదు. అది గనక అంటే భువి గనక లేకపోవడం ఆర్సీబీకి బాగా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా ఉండొచ్చు కదా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ స్ట్రెంత్ ఏంటంటే పవర్ ప్లే లో బాల్ స్వింగ్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు. ఇట్ ఈస్ హైలీ స్కిల్డ్ బౌలర్. పెద్దగా పేస్ లేదు కానీ అతనుకున్న స్కిల్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో పవర్ ప్లే లో అతను ఆ 3 ఓవర్లు వరుసగా కూడా వేసే అవకాశం ఉంటుంది. అలాంటి బౌలర్ వాళ్ళు మిస్ అవుతున్నారు. నిన్న కూడా అతను నెట్స్ లో కాసేపు బౌలింగ్ చేశాడు కానీ ఫుల్ బౌలింగ్ చేయలేదు, ఫుల్ టిల్ట్ బౌలింగ్ చేయలేదు మనకి న్యూస్ వస్తుంది. కాబట్టి అతను ఆడతాడా లేదని డౌట్. ఈ రోజు అతను ఫిట్ గా ఉంటే డెఫినెట్ గా అతను ఆడిస్తారు. లేదు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఇంకా చాలా లాంగ్ టోర్నమెంట్ ఉంది కాబట్టి దే మైట్ గో విత్ రషీద్ సలాం. రషీద్ సలాం యాక్చువల్లీ రన్స్ ఇచ్చిన లాస్ట్ మ్యాచ్ లో అతని స్లోయర్ వన్స్ చాలా బాగున్నాయి. సో హి హస్ గాట్ వెరీ గుడ్ స్లోయర్ వన్. సో సేమ్ 11 తో వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. సో కార్తిక్, మీరేం చెప్తారు భువి విషయంలో? సో భువనేశ్వర్ ఆడతారా లేదా అనేది ఒక ఇంకా క్లారిటీ లేదు. సో ఆర్సీబీకి ఐ థింక్ ఆల్రెడీ వెంకటేష్ సార్ ఆన్సర్ చేశారు అది. ఐ థింక్ ఎందుకంటే లైక్ తను ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా ఫుల్ ఫ్లెజ్ లేడు. సో ఇట్స్ ఎ డౌట్ఫుల్ సిచ్యుయేషన్. సో లెట్స్ సీ లైక్ హౌ థింగ్స్ విల్ గో. సో ఈ